హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పేసి సీఎం హామీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తమ జీవిత కాలమంతా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి దశాబ్దాల పాటు నిరంతరాయంగా ప్రజలకు సేవందించి చివరకు పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎంతో గౌరవంగా బ్రతికి రిటైర్ అయ్యాక మాత్రం తమ సొంత హక్కుల కోసం తమ కష్టార్జితం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతూ పడిగాపులు కాస్తున్న పెన్షనర్స్ అందరికీ ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో సరిపడా నిధులు లేకపోవడం వల్ల గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయా తెలియక ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్న మరియు తీవ్రమైన అయోమయంలో ఉన్నటువంటి పెన్షనర్లకు ఇప్పుడు న్యాయవాదులు ఒక బ్రహ్మాస్త్రం లాంటి మార్గాన్నయితే చూపిస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాలయాపన జరుగుతూ ఉంటే, చట్టపరమైన పోరాటం ద్వారా ఆ నిధులను ఎలా రాబట్టుకోవచ్చో లాయర్లు ఇప్పుడు దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నారు. సో, మీ ఇంటికే వస్తాం, మీ సమస్యను పరిష్కరిస్తాం, మీ పెండింగ్ సొమ్ము మీ ఖాతాలో పడేలాగా చేస్తామంటూ న్యాయవాదులు ఇప్పుడు బంప బంపర్ ఆఫర్‌లు ప్రకటిస్తూ ఉండటం అనేది విశేషం. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఎన్నడూ లేని విధంగా లాయర్‌లు ఎందుకు ఇంతలాగా ఆఫర్‌లు ప్రకటిస్తూ ఉన్నారు? పెన్షనర్లను ఆకర్షిస్తున్నారు. దీనికి వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అనే విషయాలను మనం లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఫ్రెండ్స్, మీరు వినేది నిజమండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తామంటూ లాయర్‌లు ఇప్పుడు నేరుగా విశ్రాంత ఉద్యోగుల అడ్రస్‌లు సేకరించి వారి ఫోన్ నంబర్‌లు కనుక్కొని మరీ వారి ఇంటికెళ్ళి తలుపు తడుతూ ఉన్నారు. సార్, మీరు ఆందోళన చెందకండి. కేవలం కోర్టులో ఒక కేసు వేయండి. 2 లేదా 3 2 నెల్ 2 నెలల్లో మీ యొక్క రిటైర్మెంట్ డబ్బులు మీ అకౌంట్‌లో పడేలాగా చేస్తాం మేము అని భరోసా అయితే ఇస్తున్నారంట. అటువంటి వారు ఈ విధంగా హామీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు ట్రెజరీ చుట్టూ, సెక్రటేరియట్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన పెన్షనర్లు ఇప్పుడు విధి లేక న్యాయస్థానాల వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో పరిస్థితి చూస్తే ఒక కోర్టు కేసు వేయాలంటే లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వచ్చేది. లేదా రిటైర్మెంట్ ద్వారా వచ్చే మొత్తం సొమ్ములో కనీసం 3% వాటాను లాయర్లకు డిమాండ్ చేసేవారు. కానీ ఇప్పుడు మార్కెట్‌లో పోటీ పెరగడం వల్ల కోర్టులు మరియు కోర్టు తీర్పులు పెన్షనర్లకు అనుకూలంగా వస్తుండటంతో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కేవలం రూ. 25,000 నామమాత్రపు ఫీజు చెల్లిస్తే చాలు, మీ తరపున కేసు వాదిస్తామని లాయర్లు ముందుకొస్తున్నారు. అంతేకాకుండా మీతో పాటు మీ యొక్క తోటి రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఒక గ్రూప్‌గా తీసుకొని వస్తే ప్యాకేజీ కింద ఫీజులు మరింత తగ్గిస్తామంటూ భారీ డిస్కౌంట్‌లు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈ పరిణామాల వల్ల ఇప్పుడు హైకోర్టులో ప్రతిరోజు సగటున 25-30కి పైగా కొత్త కేసులు ఫైల్ అవుతున్నాయంటే లాయర్ల ఆఫర్‌లు ఏ స్థాయిలో వర్కౌట్ అవుతున్నాయో మనము అర్థం చేసుకోవచ్చు. అసలు లాయర్లు ఇంత ఆత్మవిశ్వాసంతో, గ్యారంటీతో ఎలా ఆఫర్‌లు ఇవ్వగలుగుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఇటీవలే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చిన మటిక్కాయలే దీనికి ప్రధాన కారణం. ఎగ్జాక్ట్‌గా ఇటీవల సుమారు 2640 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించగా, వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఆ నిధులను బేఖాతరు చేస్తూ నిధుల విడుదలను పక్కన పెట్టేసింది. దీంతో ఆగ్రహించిన పిటిషనర్లు కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో కోర్టు ఏకంగా ఆర్థిక శాఖ కార్యదర్శి సుల్తానియా గారితో స్వయంగా హాజరు కావాలంటూ సమన్స్ జమ జారీ చేసిందనమాట. ఈ పరిణామంతో కంగుతిన్న ప్రభుత్వం కోర్టు ఆగ్రహానికి గురి కాకూడదు అనే ఉద్దేశ్యంతో ఏకంగా రూ. 751,00,00,000 రాత్రికి రాత్రి విడుదల చేయాల్సి వచ్చింది. పాత కేసుల్లో ఇలాంటి సంచలన తీర్పులు రావటం మరియు పిటిషనర్లకు వెంటనే బెనిఫిట్స్ అందుతూ ఉండటంతో ఇప్పుడు కొత్తగా వేసే కేసుల విచారణకు పెద్దగా సమయం పట్టదని లాయర్లు గట్టిగా నమ్ముతూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమైతే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దురదృష్టవశాత్తు ప్రతి నెల ఈ పెండింగ్ జాబితాలో మరొక 500 మంది కొత్తగా రిటైర్ ఉద్యోగులు వచ్చి చేరుతూ ఉన్నారు.
సగటున ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం సుమారు కోటి రూపాయల వరకు బకాయి పడి ఉండటంతో, ఇది ప్రభుత్వానికి తలకు మించిన భారంగా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంగా అయితే మారింది. ఏదేమైనా నిధుల కొరత సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే, విశ్రాంత ఉద్యోగులు మాత్రం తమ న్యాయమైన హక్కుల కోసం, సాధన కోసం కోర్టుల ద్వారా అయితే యుద్ధానికి సిద్ధమవుతున్నారు. తమ జీవిత చరమకంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యంతోనే వారు ఈ యొక్క కఠిన నిర్ణయాలైతే తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ ఒకేసారి న్యాయం చేస్తుంది అనైతే ఆశిద్దాము.